ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఇక్కడ చక్కని ఒక సందేశాన్ని దేవుడు మనకు ఆయన ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఒకని తల్లి ఒకని వాని ఆదరించినట్లు మరి నేను వారిని ఆదరించదనని. అంటే ప్రియమైనటువంటి సోదరులారా, ఇది మీకు తెలుసు కదా, ఇది స్త్రీలకు మాత్రం బాగా తెలుసు. ఒక అమ్మాయి, ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు ఆ గర్భములో ఎప్పుడైతే ఆ గర్భములో తన పిండమును దాదాపుగా ఆమె మోసుకుంటూ దాని ఆ యొక్క పిండము యొక్క బరువును భరిస్తూ తన ప్రేమను ఒలకపోస్తూ మరి ఎంత సంతోషముగా ఆనందముగా ఉంటుందో అది మీకు తెలుసు కదా. ఇక్కడ దేవుడు ఏంటంటే, ఒకని తల్లి ఏ విధముగా అయితే తన గర్భములో ఉన్నటువంటి యొక్క పిండాన్ని చూసి నేను నా తండ్రి అయిన దేవుడు ఒక ఫలమిచ్చే ఒక ఫలభరితముగా ఒక సంతానము కలిగే ఒక ఆ భాగ్యము నాకు దేవుడు ఇచ్చాడని ఎంతో ఆనందిస్తూ ఉంటుంది, ఎంతో సంతోషిస్తుంది ఆమె. ఎందుకంటే దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప గర్భఫలం, పుత్ర సంతానము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము గర్భఫలమైనచు బహుమానం అని కదా. అంటే ఆ పుత్ర సంతానము పొందుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ ఎంత ఆనందముతో సంతోషముతో ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. కానీ ఆ గర్భములో పెరుగుతున్నటువంటి ఆ యొక్క పిండము ఎలా పెరుగుతుంది, ఎవరి ద్వారా వెదుగుతూ ఉందది? దాదాపుగా గంటకి ఎన్ని నిమిషాలమ్మా? గంటకి 60 నిమిషాలు. రోజుకి ఎంత? 24 గంటలు. 24 గంటలు ఇంటూ 60 ఎంత అవుతుంది ఏమా? ఇలా దాదాపుగా 16 నెలకి 16,000 చిల్లర అవుతుంది. 16,000 దాదాపుగా 32 అట్లా నిమిషాలు. అంటే 9 నెలల వరకు ఆ గర్భములో పెరుగుతున్నటువంటి పిండాన్ని దేవుడు ఎలా పెంచుతూ ఉన్నాడు? 9 నవమాసములు మోసుకొని భరించలేనటువంటి బాధ గర్భములో ఎప్పుడైతే ఆ యొక్క పిండము కదలిక ప్రారంభమవుతుందో ఆ వదులుకొని మరి ఎంత ఆనందం కదా. తన్నుతూ ఉంటే, ఇక్కడ తిరుగుతూ ఉంటే, అయ్యా నాన్న నాకు బాధ వేస్తున్నదిరా, మంచిగా తిరుగురా, నాకు బాధ పెట్టకరా అంటాం. ఒక్కొక్కసారి బాధ పెట్టకమ్మా నాకు అని అంటాం. మరి మీ భర్తలకు కూడా చెప్తాను, అయ్యా నీ కొడుకు ఏందో నాకు ఇక్కడ తిరుగుతాడు కదేమో. చెప్పావమ్మా నువ్వు? లక్ష్మి చెప్పావా? నీ కొడుకు ఏందయ్యా, నీ బిడ్డ ఏందయ్యా, నాకు ఎక్కడెక్కడ తిరిగి నాకు బాధ పెడుతుంది అంటే ఆయన ఏమంటాడు? మన కడుపు దగ్గర చెవిపెట్టి, అమ్మా అట్లా తిరగకమ్మా, బాధ పెట్టకమ్మా తల్లికంట. అంటే అటువంటి భారము, అటువంటి యొక్క సంతోషము, చెప్పలేనటువంటి గొప్ప సంతోషము మరి స్త్రీలకు కలుగుతుంది. అయితే ఆ బాధ భరిస్తూ 9 నవమాసములు దాదాపుగా 275 రోజులు 275 రోజులు తన గర్భములో తన యొక్క పిండమును మోస్తూ మరి తన కుమారుడి కానీ మరి మోస్తూ ప్రసవ వేదనలో ఎంత శ్రమ పడతారు కదా. ఆ శ్రమలో కూడా ఆ శ్రమ అంతా మరిచిపోయి దేవుడిచ్చిన బహుమానమును చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున తండ్రి అయిన దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఒకని తల్లి ఆదరించినట్లు, చదివాము ఒకసారి, వానిని ఆదరించినట్లు నేను మిమ్మును
ఆదరించెదను. ఇక్కడ దేవుడు ఏమంటే ఒకని తల్లి ఏ విధముగా గర్భములో నుండి నవమాసములు మోసుకొని కని ఆ తల్లి ఏ విధముగా ఆదరిస్తుందో అదే విధముగా మిమ్మలను కూడా ఆదరిస్తాను అని. యెరెమీయా అంటున్నాడు, ఏందయ్యా నన్ను ఆదరించేది నీవు అని అడుగుతా ఉన్నాడు. అయితే ఒకసారి చూడండి, యెరెమీయా 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. గర్భములోనే నేను నిన్ను రూపింపక మునుపే ఏం చేశాడంట దేవుడు? ఒక్క నిమిషం, అది అట్లనే పెట్టుకో. యెరెమీయాకు అంటున్నాడు దేవుడు, నీ గర్భములోనే, నీ తల్లి గర్భములోనే నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. అంటే అప్పుడు ఎక్కడున్నాం మనమందరం కూడా? మన తల్లి గర్భములో మనము పుట్టక మునుపే, రూపింపక మునుపే మనము దేవుని దగ్గర ఉన్నాం. ఉదాహరణకి కుమ్మరి అని తీసుకుందాం. కుమ్మరి వాడు సారె పెడతా ఉంటాడు. పెట్టి మరి సారె పెట్టి తిప్పుతూ ఉంటే కుండ తయారవుతుందా? కుండ తయారు కాదు. దాని మీద పెట్టడానికి బురద కావాలి, మట్టి కావాలి. మట్టి తీసుకొచ్చి దానికి బాగా జిగురుగా చేసి ఆ జిగురు మట్టి ఆ సారెపై పెట్టి తిప్పుతూ ఉంటాడు. కుమ్మరి కుమ్మరి జగతుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి కుమ్మరి జగతుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. ప్రియమైన సోదరులారా, ఆ దేవాది దేవుడు కుమ్మరి వానికి పోలికగా ఉన్నాడు. చక్కగా తన యొక్క సారెపై మనలను పెట్టి తన రూపంలోనే, తన స్వరూపంలోనే మానవుని చేసుకొని మానవుని ద్వారా ఆనందిస్తూ ఉన్నాడా దేవుడు. నీ ద్వారా ఆనందించాలి తండ్రి, నీ ద్వారా సంతోషించాలి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతటి వాడవు? యాకోబు కంటున్నాడు. యాకోబు 43వ వచనం చదివమన్న యెషయా 43 చదువు. అక్కడేమంటున్నాడు చూడండి. యెరెమీయా అలా అన్నాడు, నీ తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను చూశానని. కానీ ఇక్కడ యాకోబుకి ఏమంటాడు చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడను యెహోవా, ఇశ్రాయేలు అని నిన్ను నిర్మించిన వాడవును, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఎవరి సొత్తు? మనది ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తామంటే, నా సొత్తు కదా, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, ఆలయానికి వెళతాను లేకుంటే లేదు అని. దేవుని ఆరాధించడానికి వెళదాంలే అంటాం, నాలుక తిప్పుతూ ఉంటాం. ఒకవేళ ఆ నాలుకనే దేవుడు తిప్పితే ఏమవుతావు? ఏమి కావు. దేవునితో ఆటలు ఆడకూడదు. ఆటలు ఆడితే మన పని అంతే. దేవునితో ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనం మోకరించి దేవుని కొనియాడుతూ ఉండాలి. మన పని అది. ఎందుకంటే దేవుడు మనల్ని సృజించాడంటే ఒట్టిగా కూర్చోవడానికి కాదు, వినాలి. మొట్టమొదటిగా ఆరాధించాలి, మంచిగా స్వరమెత్తి పాడాలి, నీ స్వరముతో ఆయనను పిలవాలి కదా. స్వరముతో పిలిచి ఆరాధించి ఆయనను స్తుతించి ఘనపరిచి, ఎప్పుడైతే నీ హృదయము దేవుని కొరకు తెరిచి ఉంచావో అప్పుడు నీ ఇక్కడ దేవుని వాక్యము ప్రకటించబడిన ప్రతి వాక్యము కూడా నీ హృదయంలోకి వెళతాడు.
మరి ఆ విధముగా నీవు ఉండకుండా, దేవునిని ఆరాధించకుండా, సమయము తప్పి సమయం వచ్చి ఇక్కడ కూర్చుంటే కుండ బోర్లేసినట్లే ఉంటుంది. బోర్లేసిన కుండల నీళ్ళు వస్తాయా? నిండదు కదా, నిండదు. అంటే మన యొక్క హృదయము తెరిచి ఉంచాలి. దేవునితో మనము మంచి సావాసం చేయాలి. అందుకే అంటున్నాడు యెహోషువ ఏమంటున్నాడంటే, నేనైతే ఒకసారి చదవండి 24 అధ్యాయము 24:15 వచనం చదవండి. యెహోషువ నేనైతే నేను నా ఇంటి వారును దేవుని స్తుతిద్దాం. చదువు. దొరకలేదు, ఇంకా చదవలేదు, దొరకలేదు. యెషయా యెహోషువ 24 అధ్యాయము 15 వచనం. యెహోవాను సేవించుట నీ దృష్టికి ఏందమ్మా? మీరు ఎవరిని సేవించెదరో అది అది అందరినీ చాలు. యెహోషువ గారు అంటున్నారు, ప్రజలందరికీ అంటున్నారు, మీ పితరుల దేవతలకు మీరు ప్రేమిస్తారా? మీ పితరులు చేసుకున్న వారు ఆరాధించినటువంటి ఆ యొక్క పితరులు, మీ యొక్క పితరుల దేవతలను మీరు ఆరాధిస్తారా? లేక నేను ఆరాధించే ఆ యొక్క దేవుని ఆరాధిస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అంటున్నారు. ఆలోచన చెయ్యండి. నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని స్తుతిస్తాము అని. ఎందుకంటే నేను ఆయనను ఆరాధించేట్టుగానే నేను పుట్టాను ఈ లోకానికి. ఈ లోకములో ఆయనను ఆరాధించడానికి, ఆయన నా తండ్రి అయిన దేవుడు, నా రాజ్యాది రాజు అయిన గొప్ప దేవుడు, ఈ లోకములో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని గొప్పగా చెప్తూ ఉన్నాడు ఆ దేవుడు. ప్రియ సోదరులారా, మరి ఈ రోజున మరి యెరెమీయా కూడా అది అంటున్నాడు, నువ్వు నీ సొత్తు కాదు. యాకోబుకు అంటున్నాడు దేవుడు, నువ్వు నీ సొత్తు కాదు. నీ ఇష్టం వచ్చినట్లు ఆడడానికి ఇక్కడ నీది ఏది జరగదు. నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను చెప్పింది చెయ్యాలి, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇక్కడ కుదరదు అంటున్నాడు. అంటే ప్రియ సోదరులారా, మనము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనము చేయాలి. అందుకే ఇక్కడ ప్రభువా ప్రభువా అంటే ఇది కాదు, ప్రభువా ప్రభు అని అంటున్నాం అందరూ కూడా. ఇక్కడ కూర్చున్న వారందరూ ప్రభువా ప్రభు అంటున్నారు. పరలోకము నాది, పరలోకము నాది అంటున్నాం. కానీ పరలోకము రాజ్యం ఎవరిది? మనదా? దాని ప్రకారంగా నడిస్తేనే మనది, తండ్రి చిత్తమును నెరవేరిస్తేనే మనది, లేకుంటే మనది కాదు. ఎందుకంటే ప్రియ సోదరులారా, ఇక్కడ దేవుని వాక్యములో సెలవిస్తున్నాడు, నువ్వు నీ సొత్తు కాదు అని. ఎందుకంటే మన జీవితంలో కూడా మరి అతి శ్రేష్టమైనటువంటి గొప్ప వాక్యముతో ఒక తల్లి తన కుమారుని ఏ విధముగా బాల్య దశ నుండి వృద్ధాపం వరకు కూడా నా కుమారుడే అంటారు. అంతే అంది కదా. వాడు ముసలుడైనా కానీ నా కుమారుడే, చిన్న కుమారుడే అంటాడు. ఒకసారి మా తాతయ్య ఎలా అంటున్నాడు, మా నాన్నకి అంటున్నాడు, ఊర్లో ఆయన కొద్దిగా లేట్ అయ్యి వస్తూ ఉంటే ఆయన అడుగుతూ ఉన్నాడు, చూసి రాలేదు కదా అని మెల్లగా కట్టెబట్టుకొని ముందుకు పోతూ ఉన్నాడు. అడుగుతున్నాడు ఒక ఆయనకు, మా పిల్లడు కనిపించిండా అని. పిల్లడెవరబ్బా అని అంటున్నాడు ఆయన. పిల్లడెవరు అంటే దేవదాస అన్నాడు ఆయన. కాదు, దేవదాస్ ఇంట్లో ఉన్నాడు కానీ మా పిల్లడు అంటే, మీ పిల్లడు ఎవరు అంటే మా కొడుకు అంటున్నాడు. అప్పుడు అంటే ముసలివాడు అయినా కానీ తండ్రికి కొడుకే.
ఒక బాలుడిలాగానే అంటాడు ఆయన. కాబట్టి దేవుడు కూడా మనం ముసలి వాళ్ళైనా మనం ఆయన సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా మనం ఆయనకు పిల్లలని. కాబట్టి ప్రియ సోదరులారా, మన జన్మ అనేది ఎలా ఉంది ఒకసారి చూడండి. హెజ్కియలు 16వ అధ్యాయం 8వ వచనం. హెజ్కియా 16వ అధ్యాయము 4వ వచనం. తీయాల దెబ్బ తీయాల, టైం లేదు. నీ జన్మ విధి చూడగా, నీ జనన విధి చూడగా నాభి సూత్రము ఉప్పు రాపకపోయిరి, లేడు. ఉంటివి చాలు. ఎలా పుట్టామంటే మనం, దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? మన పుట్టినది, మన జనన అనేది ఇది. ఆదాము దేవుడు సృజించాడు. ఆదాము తల్లిపాలు తాగాడా? ఆయన కూడా తల్లి ఉంది కదా. తల్లి ఉందా లేదా? ఆదాముకు తల్లి ఉందా లేదా? ఉన్నదా లేదా? లేదు. తల్లి పాలు తాగలేదు ఆయన. తల్లి ఒడిలో పండుకోలేదు. తల్లి ప్రేమ ఆయనకు తెలియదు. తండ్రి ప్రేమ తెలుసు. తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి ప్రేమ ఆయనకు తెలుసు. కనుక అందుకే తండ్రి చెప్పిన ప్రతి మాటనుసారముగా నడిచాడు. ఆయన కట్టడలను అనుసరించి, ఆయన విధులను అనుసరించి నడిచాడు. హవ్వకి ఉందా లేదా? లేదా? తల్లి కూడా ఉంది, కానీ తల్లి పాలు తాగలేదని. తల్లి ఉన్నది, కానీ తల్లి పాలు ఆమె కూడా తాగలేదు. కానీ తల్లి ఆమెకు నేర్పించలేదు. చెప్పాడు, అదమేం చెప్పాడు? ఆ చెట్టు పండు తినొద్దు అని చెప్పాడు. కానీ ఆమె ఏం చేసింది? త్రోసివేసి ఆయన మాటకు వ్యతిరేకముగా, దేవుని మాటకు విధేయత కలగకుండా, తల్లి చెప్పిన మాట వినకుండా ఆమె పండు తెచ్చుకొని తిన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మన తండ్రి అయిన దేవుడు మనకు తల్లిదండ్రులు ఇచ్చాడు. మరి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? మన పిల్లలను ఏం చేసి ఎలా మనం నడిపిస్తూ ఉన్నాం? ఒకని తల్లి ఏ విధముగా అయితే ఆదరిస్తుందో అదే విధంగా నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిస్తున్నాడు తండ్రి. అయితే మనకి కొద్ది రోజులే కాదు, మన పిల్లలను మా అంటే 60-70 సంవత్సరములు మనం వారిని ఆదరిస్తాము, కనికరిస్తాం. మనము దేవుడు పిలిస్తే మనం వెళ్ళిపోతాం, కానీ పిల్లలు మాత్రం అలాగే ఉంటారు. కానీ వారిని ఆదరించాలి కదా, వాడు కూడా దేవుని భయభక్తి అందు పెరగాలి కదా. అంటే మొట్టమొదటిగా మీరు వారిని మంచి బోధ, బాలుడు నడవవలసిన త్రోవల వారిని నడిపించాలి, దేవుని మార్గములు నడిపించాలి. ఆ విధముగా నడిపిస్తే ఆ తండ్రి అయిన దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రియ సోదరులారా, జాగ్రత్త, సమయము చాలా చెడ్డది, కాలము చాలా చెడ్డది. ఈ లోకం మనది కాదు, ఈ శాశ్వతమని లోకం మనది కాదు. ఒకరోజు దేవుడు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి, ఉండడానికి వీలేదు. అయ్యా నేను ఎక్కడ ఉంటానయ్యా అని కాదు, దేవుడు ఎప్పుడు పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. ఆ పిలుపు అందుకునే వరకు నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో ఆయనతో ఉండాలి.
ఆయనతో మంచి సావాసం చేయాలి. ఒక తల్లిదండ్రి దగ్గర పిల్లవాడు ఏ విధముగా ఆటలు ఆడుకుంటూ ఉంటాడో కవి చేతులు బట్టి నడిపిస్తుంటారు మీ పిల్లలకు. అదే విధముగా మన తండ్రి అయిన దేవుడు కూడా మమ్మలను కూడా చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. చేయి పట్టి జారి పడకుండా జాగ్రత్త అంటున్నాడు దేవుడు. జారి కాలు సమభూమిలో పెట్టు అని, కాలు జారకుండా సరిగా పెట్టు అని, నువ్వు నిలబడి పడిపోకుండా జాగ్రత్త చూసుకో అంటున్నాడు దేవుడు. మరి ఈ రోజున మన తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలిగించాడు. ఆ రక్షణ మార్గములో మనం నడవాలి. ఆ రక్షణ మార్గమే మనది. ఆ రాజ్యములో మనము చేరాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఇంకొక వాక్యం మనము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వచనం. మరి రక్షణ విషయంలో మనం చూసుకుందాం. చూడండి ఒకసారి. యేషూరును కాలు జారించెను, పుట్టించిన దేవుని విడిచెను, ధృవీకరించను. ఏం చేశాడంటే ఆయన తనను పుట్టించినటువంటి దేవుని మరిచాడు. శ్రేష్టమైనటువంటి ఆ రక్షణను పోగొట్టుకున్నాడు. అంటే దేవుని యొక్క గొప్ప, అంటే దేవుడు మనకి ఎంత తన యొక్క దయగల హస్తముతో మమ్మల్ని కాపాడుతున్నాడు. అందుకే అంటున్నాడు యెహోవా హస్తము కురచైనది కాదు అని. యెహోవా హస్తము కురచైనది కాదు, అది రక్షించనేరనిది. ఏం చేయది? కళ్ళలో ముట్టుగయ్యాలా అంటారు. అది రక్షించనేది చెయ్యి కాదు, అది అతి శ్రేష్టమని రక్షించే చెయ్యి. గోతిలో పడితే లేపుతాడు ఆయన. పాప ఊబిలో పడితే నేను లేపి బాగా కడుగుతూ ఉంటాడు. ఇంతవరకు చదివాను కదా. మన గర్భంలో నుండి పిల్ల బయటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? రక్తములో పడి ఉంటుంది. రక్తములో పడి ఉన్నటువంటి నిన్ను బాగుగా కడిగి, నిన్ను పరిశుద్ధపరిచి, నీకు బట్టలు కట్టి, నీ దానిగా అనగా నా దానిగా నీవు చేసుకుంటునని. అంటే దేవుడు అటువంటి గొప్ప భాగ్యము. అంటే మనను పరిశుద్ధ పాపములో పడి ఉన్నటువంటి మమ్మలను దేవుడు మనల్ని తన పరిశుద్ధ రక్తమును కార్చి మమ్మల్ని సంపాదించుకొని మమ్మల్ని పవిత్రులుగా మనల్ని చేశాం. మరి అట్టి భాగ్యము కూడా మనం పోగొట్టుకున్నాము. ఎందుకంటే ఎవడో పుట్టించాడు. పుట్టించిన దేవుడు గడ్డి మేపడు కదా. కన్నడలో అంటారు హుట్సిన దేవుడు హుల్లు వేశారు అంతే. అయితే ఆయన మీద భారం వేసామే తప్ప మరి నేను నడవలసిన త్రోవలో నేను నడవాలి కదా. మీద మోసుకోమేమో ఎప్పుడు కూడా నేను తప్పు చేశానని ఎప్పుడు కూడా మనం అనుకోమేము. వాడు చేశాడు అంట. అది పితృలను వచ్చినది, అది మనది కాదు, ఇప్పుడు వచ్చింది కాదు అది. కనుక మనమందరం కూడా ఆ రక్షణ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును కూడా నిత్య జీవం పొందాలని. ఆ నిత్య జీవం పొందడానికే మమ్మల్ని అందరినీ కూడా ఒక స్థిరపరిచి బలపరిచి స్థిరముగా నిలబెడతా ఉన్నాడు ఆయన. కనుక తల్లి ఆదరించట్టు అంతకంటే ఇంకా ఎక్కువగా ఆ విధముగా నేను ప్రేమిస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి అదే విధముగా లూకా సువార్త ఒకసారి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. సమయం లేదు, కొద్దిగా ఉంది. అతడు ప్రభు దృష్టికి ఎవరైనా అతడంటే ఎవరు?
చదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఆ, ఆ, త్రాగక ఆ, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేకుల చాలు. ఎవరైనా యేసయ్య తాగాడు. ఆయన మద్యం తాగాడా? ద్రాక్షరసం తాగాడా? ఏం తాగాడు? ఆయన కూడా ఈ లోకంలో పుట్టాడు కదా మనలాగనే. ఒక తల్లి గర్భంలోనే పుట్టాడు ఆయన కూడా. పుట్టినటువంటి ఆ దేవాది దేవుడు మనుషులు మనము చేసినట్లు చేశాడా? చెయ్యలేదు కదా. ఇశ్రాయేలు ప్రజలను, చెడు బ్రతుకులో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను, యజమానుడు లేనటువంటి గొర్రె పిల్లలను వెతికి రక్షించడానికి, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు తల్లి గర్భములది పుట్టినది పరిశుద్ధుడయ్యను. పరిశుద్ధుడుగా మనము జీవించాలి. పరిశుద్ధత మనము ధరించుకోవాలి. పరిశుద్ధులకు మాత్రమే పరలోక రాజ్యం ఉంది. అక్కడ మనం పరిశుద్ధులుగా లేదంటే పరలోక రాజ్యంలో మనకు అడుగు పెట్టడానికి కూడా మనకు దగ్గరికి రానియరు. మనం వెళతాం అక్కడికి, గేట్ వరకు వెళతాం, కానీ గేట్ లోపలికి పోలేము.